వెల్కమ్ టు ఏటీవీ. కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తుందని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. అంతేకాదు రైతు భరోసా వంటి నిధుల జమలో కూడా తమ ప్రభుత్వం క్లియర్గా ఉందని అంటున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ మాజీ మంత్రి నుంచి విమర్శలు వినిపించాయి. దీనికి నీటిపారుదల సివిల్ శాఖ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. నిరంతరం రాష్ట్రంలో రైతులను మోసం చేయాలని, రైతులను ఆందోళనకు గురి చేయాలని బీఆర్ఎస్ నేతలు కుట్రలకు పాల్పడుతున్నారు. ఇక కుట్రపూరితమైనటువంటి అబద్ధాలు ప్రచారాలు చేస్తున్నారు. అబద్ధాలను గ్లోబల్స్కు మించి ప్రచారం చేయడం మాజీ మంత్రి హరీష్ రావుకు అలవాటైపోయింది. పంట వేసేటప్పుడు రైతులను ఆదుకునే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానిది. ప్రతి పంట సీజన్లో రైతులను ఆందోళనకు గురి చేసి గందరగోళపరచాలనే దుర్బుద్ధి బీఆర్ఎస్ నేతలది. నిరుడు వానాకాలంతో పాటు ఇటీవల యాసంగిలో భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రైతులు రికార్డు స్థాయిలో వరి పంట సాగు చేశారు. ఆ విషయాన్ని మరిచిపోయి హరీష్ రావు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. యాసంగి సీజన్కు ముందు కూడా బీఆర్ఎస్ ఇలాంటి అబద్ధాలు మాట్లాడింది. రైతు లోకాన్ని ఆందోళనకు గురి చేయాలని అప్పుడు కూడా కుటిల ప్రయత్నాలు చేశారు. గత వానాకాలంలో రాష్ట్రంలోని రైతులు 66.7 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేసి 153.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించారు. యాసంగిలో 60 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తే 130 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి సాధించిన ఘనత తెలంగాణ రైతులది. దేశ చరిత్రలోనే ఒకే ఏడాదిలో 283 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సాధించిన రికార్డు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సాధ్యమైంది. తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా నిలిస్తే ఓరవలేని గుణం బీఆర్ఎస్ లీడర్లది. 10 ఏళ్లలో తాము చేసిన తప్పులు దుర్మార్గాలకు ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సింది పోయి మేడిగడ్డ కల్వకుర్తి అంటూ ఇప్పటికీ రైతులను మోసం చేయాలని చూస్తున్నారు. బీఆర్ఎస్ అసమర్థత, నిర్లక్ష్యం, నిర్వాహకం కారణంగానే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా ఇప్పటికీ ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయి. సీకెండ్ ఫైల్స్ టెక్నాలజీతో మేడిగడ్డ నిర్మాణం చేపట్టిన విషయాన్ని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తప్పుపట్టింది. మేడిగడ్డ మాదిరిగానే అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను అదే సీకెండ్ ఫైల్స్ ఫౌండేషన్ టెక్నాలజీతో నిర్మించడంతో ప్రమాదకరంగా మారాయి. అవి అక్కరుకూరాని పరిస్థితుల్లోనే ఉన్నాయి. గతంలో మేడిగడ్డ నుంచి అన్నారం, సుందిళ్ల, అక్కడి నుంచి ఎల్లంపల్లికి లిఫ్ట్ చేసిన 160 టీఎంసీలలో దాదాపు 57 టీఎంసీల నీళ్లు మళ్లీ గేట్లెత్తి సముద్రానికి పంపించి ప్రజాధనాన్ని గోదాట్లో పోసిన విషయం మర్చిపోయారా? ఎన్డీఎస్ఏ సలహాలు, సూచనల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై తగిన నిర్ణయం తీసుకుంటుంది. హరీష్ రావు కళ్ళబొల్లి మాటలు నమ్మాల్సిన అవసరం మాకు లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసిన ప్రకారం మేడిగడ్డ దగ్గరి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని లిఫ్ట్ చేసి అన్నారం, అక్కడి నుంచి సుందిళ్లకు నీటిని లిఫ్ట్ చేయాలి. ఆ 3 బ్యారేజీలు తప్పుడు సాంకేతిక పరిజ్ఞానంతో, తప్పుడు డిజైన్లతో నిర్మించిన దుర్మార్గం గత ప్రభుత్వానిది. ఆ 3 బ్యారేజీలు ప్రమాదకరంగా ఉన్నాయని ఎన్డీఎస్సీ హెచ్చరించింది. అయినా సరే కన్నెపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేయాలని హరీష్ రావు పదే పదే మాట్లాడడం వెనుక ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్ర తప్ప రైతులకు మేలు చేసే మంచితనం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు అక్కడకు రాకుండా నిర్మించిన తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు అబద్ధాలు వలించడం తప్ప ప్రజల ప్రయోజనాలను బీఆర్ఎస్ లీడర్లు మర్చిపోయారు. కల్వకుర్తి పంపులు ప్రతి ఏడాది జూలై చివరిలో లేదా ఆగస్టు 1వ తేదీన స్విచ్ ఆన్ చేసి వానాకాలం పంటలకు నీళ్లు అందిస్తారు. ఈసారి కూడా అదే విధానం అమలవుతుంది. అందులో రైతులు సందేహించాల్సిన అవసరం లేదు. 2019లో ఆగస్టు 11, 2020లో ఆగస్టు 31, 2021లో ఆగస్టు 15న, 2022లో జూలై 13న, 2023లో ఆగస్టు 6న కల్వకుర్తి లిఫ్ట్లు ఆన్ చేశారు. గత ఏడాది జూలై 27న స్విచ్ ఆన్ చేశాం. రైతుల అవసరాలు, నీటి నిల్వల ఆధారంగా సాగునీటి ప్రాజెక్టుల నీటిని ఎప్పుడు విడుదల చేయాలి, ఎంత ఆయకట్టుకు ఇవ్వాలి, ఈసారి ఎంత సమర్థవంతంగా వాడుకోవాలనేది ప్రభుత్వం తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటుంది. ఈ నెల 11న జరిగే స్టేట్ లెవెల్ కమిటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ వాటర్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ మీటింగ్లో తీసుకునే నిర్ణయాల ఆధారంగా అన్ని సాగునీటి ప్రాజెక్టులు ఆయకట్టు ప్రణాళిక సిద్ధమవుతుంది. కృష్ణా జలాలను ఏపీ అక్రమంగా తరలించడం వెనుక అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కుట్రలన్నీ ఇప్పటికే బయటపడ్డాయి. వాళ్ళ హయాంలోనే పోతిరెడ్డిపాడు కెపాసిటీ 2 మించి 88,000 క్యూసెక్లకు పెంచుకున్నారు. రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ముచ్చుమర్రి నుంచి రోజుకు దాదాపు 8 నుంచి 10 టీఎంసీల నీటిని ఏపీ మళ్లించుకునే కుట్రలకు బీఆర్ఎస్ దొంగచాటుగా సహకరించింది. 2004 నుంచి 2014 వరకు ఏపీ అక్రమంగా 770 టీఎంసీలు కృష్ణా జలాలు తీసుకోకపోతే 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ పాలనలో ఏపీ ప్రభుత్వం ఏకంగా 1225 టీఎంసీలు నీళ్లు అక్రమంగా తీసుకుపోయినట్లు రికార్డులు ఉన్నాయి.
బీఆర్ఎస్ పాలకులు తెలంగాణ ప్రయోజనాలను ఎలా తాకట్టు పెట్టారో తెలియజేసేందుకు ఇంతకు మించిన సాక్ష్యం ఏముంటుంది? ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గోదావరి బేసిన్లో, కృష్ణా బేసిన్లో ఎక్కువ విస్తీర్ణంలో పంట సాగు చేసింది, ఎక్కువ సాగునీటిని వినియోగించింది, ఎక్కువ పంట పండించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే సాధ్యమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం. వానాకాలం పంటలకు పెట్టుబడి సాయంగా రైతులకు అందించే ఆలోచన చేసింది మా ప్రభుత్వం. కేవలం 9 రోజుల రికార్డు వేగంతో 9,000 కోట్ల రైతు భరోసా పంపిణీ చేసిన ఘనత మాది. గతంలో బీఆర్ఎస్ ఎకరానికి 5,000 రూపాయల సాయం అందిస్తే ఎకరానికి మా ప్రభుత్వం 6,000 సాయం అందించింది. గత ప్రభుత్వం కంటే ఎక్కువగా ఏకకాలంలో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసింది. గతంతో పోలిస్తే సాగునీటి వనరులను వినియోగించుకోవడంలోనూ మా ప్రభుత్వం ప్రణాళిక పరంగా సమర్థవంతంగా పనిచేసింది. రైతులకు ఆర్థికంగా భరోసా ఇవ్వడంతో సాగు విస్తీర్ణం పెరిగింది, పంటల దిగుబడి రికార్డు స్థాయికి ఎదిగింది. అందుకే రైతు మేలు కోరే కార్యక్రమాలు చేపట్టడంలో మా ప్రభుత్వం విజయం సాధించిందని చెప్పుకునేందుకు గర్వపడుతున్నాం. ఇప్పటికైనా హరీష్ రావు అబద్ధాలు మాట్లాడడం మానుకోవాలంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లెక్కలతో సహా వివరించారు. దీనిపై బీఆర్ఎస్ నాయకుల స్పందన ఎలా ఉంటుందో చూద్దాం.